Hello, children. How are you all? I hope you all are good and doing good. Today's Today our topic is Little Bobby. This is from C Reading, first unit, 9th class. Let's get into the topic. Little Bobby. Little Bobby came into the kitchen where his mother was making dinner. లిటిల్ బాబీ ఎక్కడికి వచ్చాడంట? కేమ్ వచ్చాడు. ఎక్కడికి? ఇంటూ ద కిచెన్. కిచెన్ లోపలికి వచ్చాడు. వేర్ హిస్ మదర్ వాజ్ మేకింగ్ డిన్నర్. ఎక్కడైతే వాళ్ళ మదర్ డిన్నర్ తయారు చేస్తుందో అక్కడికి, ఆ కిచెన్లోకి వచ్చాడు. హిస్ బర్త్డే వాజ్ కమింగ్ అప్ అండ్ హీ థాట్ దిస్ వాజ్ ఎ గుడ్ టైమ్ టు టెల్ హిస్ మదర్ వాట్ హీ వాంటెడ్. అతను అనుకున్నాడు హిస్ బర్త్డే వాజ్ కమింగ్. ఇదంతా ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉంది. నా బర్త్డే అని చెప్పట్లేదు, మై బర్త్డే అని కాదు. హిస్ బర్త్డే, సమ్వన్ ఈజ్ సేయింగ్ అబౌట్ హిమ్. ఈ ఆథర్ వేరొకరు, ఓకేనా? హిస్ బర్త్డే అంటే ఎవరి బర్త్డే? లిటిల్ బాబీస్ బర్త్డే. వాజ్ కమింగ్ అప్, రాబోతోంది, త్వరలో అతని బర్త్డే వస్తుంది, ఒక 2-3 days లో. అండ్ హీ థాట్ దిస్ వాజ్ ఎ గుడ్ టైమ్. ఇతను అనుకున్నాడు ఇదే కరెక్ట్ టైం మా మదర్కి చెప్పడానికి, నాకేం కావాలో మా మమ్మీకి చెప్పడానికి ఇదే కరెక్ట్ టైం అని అనుకున్నాడు. మామ్, ఐ వాంట్ ఏ బైక్ ఫర్ మై బర్త్డే అడిగేశాడు ఆఖరికి, చాలా ధైర్యంగా. ఎందుకంటే దిస్ ఈజ్ రైట్ టైం అని అనుకున్నాడు. లిటిల్ బాబీ వాజ్ ఎ బిట్ ఆఫ్ ట్రబుల్ మేకర్. ట్రబుల్ మేకర్ అంట. లిటిల్ బాబీ ఎట్లా? ట్రబుల్ మేకర్ అంటే కాస్త అల్లరి చేస్తాడనమాట. ఇబ్బందులు కూడా వస్తాయి వాడి వల్ల, వాడి అల్లరి వల్ల. హీ హ్యాడ్ గాటన్ ఇన్ టు ట్రబుల్ ఎట్ స్కూల్ అండ్ ఎట్ హోమ్. కొన్నిసార్లు ఇంకెవరికో ట్రబుల్ కలిగించటం కాదు, అతనికి తానే ట్రబుల్లో పడిపోతాడనమాట అతని అల్లరి వల్ల. హీ హ్యాడ్ గాటన్ ఇన్ టు ట్రబుల్ ఎట్ స్కూల్ అండ్ ఎట్ హోమ్. స్కూల్లోను ఇంట్లోనూ కూడా అతను ఇబ్బంది పెడతాడు, ఇబ్బంది పడతాడు. Bobby's mother asked him if he thought he deserved to get a bike for his birthday. అడిగింది వాళ్ళ మమ్మీ. ఏమని అడిగిందంటే, నీకు అవసరమైన బర్త్డే, ఈ బర్త్డేకి నీకు బైక్ అవసరమా అని అడుగుతుంది. అంటే నీకు అంత అర్హత ఉందా, కొనుక్కునే అంత అర్హత, అంటే నీ ప్రవర్తన అట్లా ఉందా అని. బైక్ కొనిచ్చేటట్టుగా నేను ప్రవర్తించావా అన్నట్టుగా ఉందన్నమాట ఆమె ప్రశ్న. లిటిల్ బాబీ అఫ్ కోర్స్ థాట్ హీ డిడ్. లిటిల్ బాబీ ఏమనుకుంటున్నాడు? వాళ్ళ మమ్మీ అనుకుంటుంది వీడికి అంత అవసరం ఉందా, వీడు చేసిన పనులకి వీడికి బైక్ కొనియాల్సిన అవసరం కూడా ఉందా, వీడు దానికి అర్హుడా అనుకుంటుంటే, లిటిల్ బాబీ ఏమనుకుంటున్నాడు? అఫ్ కోర్స్ థాట్ హీ డిడ్. అంటే ఇతను ఏమనుకుంటున్నా, నేను అర్హుడే, నాకెందుకు అర్హత లేదు, ఐ డిజర్వ్ అని ఇతను అనుకుంటున్నాడు. నెక్స్ట్, బాబీస్ మదర్ వాంటెడ్ బాబీ టు రిఫ్లెక్ట్ ఆన్ హిస్ బిహేవియర్ ఓవర్ ద లాస్ట్ ఇయర్ అండ్ సెడ్. అనుకుంది అతడు ఎట్లా బిహేవ్ చేశాడో, అతని ప్రవర్తన లాస్ట్ ఇయర్ అంతా ఎట్లా ఉందో ఒకసారి వాడే తెలుసుకుంటే బాగుండు అని అనుకుంది అని అతనితోటి ఈ మాట చెప్పింది. గో టు యువర్ రూమ్. ఏమన్నది ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ ఇక్కడ స్టార్ట్ చేశారు, కొటేషన్స్ ఉన్నాయి. గో టు యువర్ రూమ్ బాబీ అండ్ థింక్ అబౌట్ హౌ యూ హ్యావ్ బిహేవ్డ్ దిస్ ఇయర్. నువ్వు రూమ్లోకి వెళ్ళు, థింక్ అబౌట్ ఆలోచించు, దేని గురించి? హౌ యూ హ్యావ్ బిహేవ్డ్ దిస్ ఇయర్, ఈ ఇయర్ అంతా నువ్వు ఎలా ప్రవర్తించావో ఒకసారి ఆలోచించు. దెన్ రైట్ ఎ లెటర్ టు గాడ్ అండ్ టెల్ హిమ్ వై యూ డిజర్వ్ ఎ బైక్ ఫర్ యువర్ బర్త్డే. ఆలోచించి అప్పుడు ఒక లెటర్ రాయి. ఎవరికి? టు గాడ్. అండ్ టెల్ హిమ్, రాసి అందులో చెప్పు,
వై యూ డిజర్వ్ ఎ బైక్ ఫర్ యువర్ బర్త్డే. అందులో అతనికి రాసి చెప్పు, దేవుడికి చెప్పు, నువ్వు ఎట్లా నీకు అవసరమో బైక్, నీకు ఎట్లా నువ్వు బైక్ పొందడానికి నీకు గల అర్హత ఏమిటో, అక్కడ నీ బర్త్డే పార్టీకి బైక్ నీకు అవసరమా, నువ్వు చేసిన పనులకు నీకు బైక్ ఇప్పించాలా, అట్లాంటి అవసరత ఏమైనా ఉందా అని దేవుడికే చెప్పు, అడుగు ఆయననే అంది. లిటిల్ బాబీ స్టంప్డ్ అప్ ద స్టెప్స్ టు హిస్ రూమ్. ఇక కోపం వచ్చింది బాబీకి, కాబట్టి ఏం చేశాడు, స్టంప్డ్ అప్ అంటే మామూలుగా వెళ్ళడం వేరు, స్టంప్డ్ అప్ అంటే టపా టపా కాళ్ళు కొట్టుకుంటూ వెళ్ళడం అనమాట కోపంగా. స్టంప్డ్ అప్ ద స్టెప్స్ టు హిస్ రూమ్, తన రూమ్కి వెళ్ళాల్సిన స్టెప్స్ని టపా టపా ఎక్కాడు అనమాట కోపంగా. జెస్సీ హిస్ పెట్ డాగ్ ఫాలోడ్ హిమ్. అతను వెళ్తుంటే అతని పెట్ డాగ్ పేరేంటి, జెస్సీ, అది కూడా అతన్ని ఫాలో చేసింది. బాబీ థాట్ ఫర్ సమ్ టైమ్ అండ్ సాట్ డౌన్ టు రైట్ ఎ లెటర్ టు గాడ్. కాసేపు ఆలోచించాడు నిజంగానే, ఇక లెటర్ రాయడానికి కూర్చున్నాడు. Jessie sat beside him and started watching what Bobby was doing. ఏం చేస్తుందంట జెస్సీ, అతన్ని చూస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది అనమాట. జెస్సీ ఎవరు, అతని పెట్ డాగ్ కదా. బిసైడ్ హిమ్ అండ్ స్టార్టెడ్ వాచింగ్ వాట్ బాబీ వాజ్ డూయింగ్, అతను ఏం చేస్తున్నాడో చూస్తోంది. లెటర్ 1, ఫస్ట్ లెటర్ రాస్తున్నాడు చూడండి. డియర్ గాడ్, I have been very good boy this year and I would like a bike for my birthday. నేను ఈ సంవత్సరం చాలా మంచి అబ్బాయిలాగా బిహేవ్ చేశాను, మంచి అబ్బాయిలాగా ఉన్నాడు, కాబట్టి దానికి ప్రతిఫలంగా నేను ఒక బైక్ కావాలని కోరుకుంటున్నాను, అది కూడా నా బర్త్డే రోజున. మరి అదేదో ఇస్తావేమో మరి నువ్వు. ఐ వాంట్ ఎ రెడ్ వన్, మళ్ళీ ప్రత్యేకించి రెడ్ మాత్రమే కావాలని చెప్తున్నాడు. యువర్ ఫ్రెండ్ బాబీ. అయిపోయింది లెటర్. బాబీ న్యూ దట్ దిస్ వాజంట్ ట్రూ. బాబీకి తెలుసు, న్యూ అంటే తెలుసు, దట్ హీ వాజంట్ ట్రూ, అతను చెప్పేది ఈ లెటర్లో రాసింది ఎంత మాత్రం కరెక్ట్ కాదని, ట్రూ కాదని తెలుసు అతనికి. హీ హ్యాడ్ నాట్ బీన్ ఎ వెరీ గుడ్ బాయ్ దిస్ ఇయర్, ఎందుకంటే ఈ సంవత్సరం అతను గుడ్ బాయ్ లాగా ప్రవర్తించలేదు. సో హీ టోర్ అప్ ద లెటర్ అండ్ స్టార్టెడ్ అగైన్ టు రైట్ అనదర్ లెటర్. టోర్ అప్ అంటే చించేసాడు, పేపర్ అంతా చించి పడేశాడు. అండ్ స్టార్టెడ్ అగైన్, మళ్ళీ స్టార్ట్ చేశాడు, టు రైట్ అనదర్ లెటర్, ఇంకొక లెటర్ రాయడానికి స్టార్ట్ చేశాడు. లెటర్ 2, రెండో లెటర్ చూడండి. డియర్ గాడ్, ఇక్కడ కొంచెం చేంజ్ అయింది. డియర్ గాడ్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ బాబీ, ఈ లైన్ యాడ్ చేశాడు అనమాట, ఇంకొంచెం పొలైట్గా రాస్తున్నాడు అన్నట్టు. ఐ హ్యావ్ బీన్ ఏ గుడ్ బాయ్ దిస్ ఇయర్, మళ్ళా దీనికి సేమ్ అదే మాట చెప్తున్నాడు. నేను ఈ సంవత్సరం చాలా మంచి అబ్బాయిలాగా ఉన్నాను, కాబట్టి ఐ వుడ్ లైక్ ఎ రెడ్ బైక్ ఫర్ మై బర్త్డే, థ్యాంక్ యూ. రెడ్ బైక్ కావాలి, అందుకు ప్రతిఫలంగా నాకు ఈ సంవత్సరం నా బర్త్డేకి రెడ్ బైక్ కావాలి, థ్యాంక్ యూ. యువర్ ఫ్రెండ్ బాబీ యాడ్ చేశాడు అనమాట. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ బాబీ అని, ఇక్కడ యువర్ ఫ్రెండ్ అని, థ్యాంక్ యూ అని, 3 మాటలు, 2 సెకండ్ లెటర్లో ఇంప్రూవ్మెంట్ ఉందన్నమాట. నెక్స్ట్, బాబీ న్యూ దట్, తెలుసు, దిస్ వాజంట్ ట్రూ ఐదర్, ఇది కూడా తప్పని, ఇది కూడా కరెక్ట్ కాదని అతనికి తెలుసు. రెండో లెటర్ కూడా తప్పేనని, అతను అబద్ధం చెప్తున్నాడని తెలుసు. సో హీ టోర్ అప్ ద లెటర్ అండ్ స్టార్టెడ్ అగైన్, కాబట్టి దాన్ని కూడా చించేశాడు, మళ్ళీ లెటర్ రాయడం స్టార్ట్ చేశాడు. లెటర్ 3 చూడండి. డియర్ గాడ్, ఐ హ్యావ్ బీన్ అన్ ఓకే బాయ్ దిస్ ఇయర్. అన్ ఓకే బాయ్ అంటే ఏదో అట్లా యావరేజ్గా ఉన్నాను, పర్వాలేదు అన్నట్టుగా ఉన్నాను. ఐ స్టిల్ వుడ్ రియలీ లైక్ ఏ బైక్ ఫర్ మై బర్త్డే, కాబట్టి అయినప్పటికీ నేను మామూలుగానే ఉన్నాను, మంచి బాయ్ లాగా లేను, ఏదో యావరేజ్గా బిహేవ్ చేశాను, కానీ అయినప్పటికీ ఐ స్టిల్, అట్లా నా పరిస్థితి అట్లా ఉన్నప్పటికీ నాకు ఇప్పుడు కూడా నేనేం కోరుకుంటున్నా, ఒక బైక్ నా బర్త్డేకి కావాలని కోరుకుంటున్నాను అంటున్నాడు.
బాబీ అయిపోయింది. బాబీ న్యూ హీ కుడ్ నాట్ సెండ్ దిస్ లెటర్ టు గాడ్ ఐదర్. ఇది కూడా గాడ్కి పంపించలేడు అని తెలుసు. ఐదర్ అంటే ఇది కూడా, ఇది పంపించలేడు అంటే ఇది కూడా తప్పేనని అతనికి తెలుసు. అంటే జస్ట్ ఓకే బాయ్ లాగా కూడా లేడు, యావరేజ్గా కూడా బిహేవ్ చేయలేదు అన్నట్టు. సో బాబీ రోడ్ ద 4th లెటర్. కాబట్టి 4th లెటర్ రాశాడు బాబీ. ఇక ఇక ఆయనకి మనసు ఒప్పలేదన్నమాట. ఇక చూడు 4th లెటర్లో ఏం రాశాడు. లెటర్ 4. గాడ్, ఐ న్యూ ఐ హ్యావెంట్ బీన్ ఏ గుడ్ బాయ్ దిస్ ఇయర్. నేను అస్సలు ఏమాత్రం మంచి అబ్బాయిలాగా ప్రవర్తించలేడు. ఇప్పుడు నిజం చెప్తున్నాడు అనమాట. ఐఎమ్ వెరీ సారీ. దీనికి నన్ను క్షమించు ప్లీజ్. ఐ విల్ బీ ఏ గుడ్ బాయ్ ఇఫ్ యూ జస్ట్ సెండ్ మీ ఏ బైక్ ఫర్ మై బర్త్డే. కానీ నువ్వు గనక నాకు ఒక బైక్ కనుక సెండ్ చేస్తే నేను ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మంచి అబ్బాయిలాగా అయిపోతాను అని చెప్తున్నాడు. ప్లీజ్ అని కూడా అడుగుతున్నాడు. థ్యాంక్ యూ బాబీ. ఓకే, ఇది 4th లెటర్. చూడండి. బాబీ న్యూ ఈవెన్ ఇఫ్ ఇట్ వాస్ ట్రూ దిస్ లెటర్ వాస్ నాట్ గోయింగ్ టు గెట్ హిమ్ ఎ బైక్. ఒకవేళ ఇప్పుడు బాబీకి ఏం తెలుసు అంటే, ఈవెన్ ఇఫ్ ఇట్ వాస్ ట్రూ, ఈ 5th లెటర్ అనేది కరెక్టే అయినప్పటికీ 4th లెటర్ అనేది కూడా 4th 5th అయింది. ఈ 4th లెటర్ కూడా కరెక్టే. 4th లెటర్ మాత్రం కరెక్ట్గా రాశాడు అతను. అయినప్పటికీ ఇది కరెక్ట్ అయినా సరే దిస్ లెటర్ వాజ్ నాట్ గోయింగ్ టు గెట్ హిమ్ ఏ బైక్. ఈ లెటర్ అతనికి బైక్ తెచ్చి పెట్టలేదు అనేది అతనికి అర్థమైంది. ఏది అతను నిజం చెప్పినా కూడా బైక్ అయితే రాదనేది అర్థమైంది ఆయన. నౌ బాబీ వాజ్ వెరీ అప్సెట్. అందుకని చాలా అప్సెట్ అయిపోయాడు బాబీ. ఎట్లయినా నాకు బైక్ రాదు అనేది అర్థమైంది ఆయన. హీ వెంట్ డౌన్ స్టైర్స్ అండ్ టోల్డ్ హిజ్ మామ్ దట్ హీ వాంటెడ్ టు గో టు చర్చ్. అందుకని ఏమనుకున్నంటే నీరసంగా కిందికి వచ్చాడు. డౌన్ స్టైర్స్ కిందికి వచ్చాడు, అతని మామ్ దగ్గరికి వచ్చాడు. డౌన్ స్టైర్స్కి వచ్చేసాడు. ఏమని అడుగుతున్నాడు, అతను చర్చ్కి వెళ్ళాలని అనుకున్నాడు. బాబీస్ మదర్ థాట్ దట్ హర్ ప్లాన్ హ్యాడ్ వర్క్డ్. ఏమంటున్నాడంటే, నేను చర్చ్కి వెళ్తానని చెప్పాడు కదా, వాళ్ళ మమ్మీ ఏమనుకుంటోంది, అబ్బా నా ప్లాన్ వర్కౌట్ అయింది, నువ్వు రూమ్లోకి వెళ్ళు, బాగా ఆలోచించు, దేవుడికి ఒక లెటర్ రాయి, నువ్వు కరెక్ట్గా బాగుంటే నీకు బైక్ తీసుకోవడానికి నీకేమైనా అర్హత ఉంటే దేవుడిని అడుగు అని చెప్పింది కదా. ఇతడు అట్లా ఆలోచించినప్పుడు రిగ్రెట్ అయ్యాడేమో, కొంచెం గిల్ట్గా ఫీల్ అయ్యాడేమో, ఇప్పటి నుంచి తన మనసు మార్చుకుంటాడు కావచ్చు అని అనుకుందనమాట. అనుకొని యాజ్ బాబీ లుక్ వెరీ సాడ్, అట్లా సాడ్గా కనిపించేసరికి తను చాలా రియలైజ్ అయినట్టున్నాడు తను చేసిన తప్పు గురించి అని అనుకుంది వాళ్ళ మమ్మీ. జస్ట్ బీ హోమ్ ఇన్ టైమ్ ఫర్ డిన్నర్ బాబీస్ మదర్ టోల్డ్ హిమ్. నువ్వు వెళ్ళావు, ఓకే వెళ్ళు చర్చికి, కానీ భోజనం టైంకి వచ్చేసేయి అని చెప్పింది. బాబీ వాక్డ్ డౌన్ ద స్ట్రీట్ టు ద చర్చ్ ఆన్ ద కార్నర్. ఆ వీధి కింద చివరికి ఉన్న చర్చ్కి ఆ వీధి చివర ఉన్న చర్చ్కి వెళ్ళిపోయాడు అతను. అంటే డౌన్ ద కార్నర్, స్ట్రీట్లోకి వెళ్ళి కిందికి వెళ్ళి ఈ కార్నర్లో ఉన్న చర్చ్కి వెళ్ళిపోయాడు అని చెప్తున్నాడు. ద లిటిల్ బాబీ వెంట్ ఇన్ టు ద చర్చ్ అండ్ అప్ టు ద ఆల్టర్. ఎక్కడికి వెళ్ళాడు, చర్చ్లోకి వెళ్ళాడు. చర్చ్కి వెళ్ళిన తర్వాత ఆల్టర్కి వెళ్ళారు, ఆల్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆల్టర్ అంటే చర్చ్ ఎట్లా ఉంటుందంటే ఇట్లా అందరు ఇట్లా కూర్చుంటుంటారు కదా, రోస్ ఉంటాయి, ఇవన్నీ బెంచెస్ ఉంటాయి, మధ్యలో ఇది దారి ఉంటుంది అనమాట. అయితే దాని ముందు ఇట్లా స్టేజ్ లాగా ఉంటుంది కదా, మన క్లాస్ రూమ్లో స్టేజ్ ఉన్నట్టు ఇక్కడ ఆల్టర్ ఉంటుంది. దీని మీద ప్రీచర్ నిలబడి ప్రీచ్ చేస్తారనమాట. అయితే ఈ ఆల్టర్ మీదకి ఎక్కాడు అతను. లిటిల్ బాబీ వెంట్ ఇన్ టు ద చర్చ్ అండ్ అప్ టు ద ఆల్టర్. హీ లుక్డ్ అరౌండ్ టు సీ ఇఫ్ ఎనీ వన్ వాజ్ దేర్. చూశాడు, చుట్టూ చూశాడు, ఎవరైనా ఉన్నారా చర్చ్లో, నన్ను చూస్తున్నారా అని. బాబీ బెంట్ డౌన్, కిందికి వంగి అండ్ పిక్డ్ అప్ ఏ స్మాల్ స్టాచ్యూ ఆఫ్ మ్యారీ. చిన్న బొమ్మ ఒకటి, మదర్ మ్యారీ అంటారు కదా, జీసస్ వాళ్ళ మమ్మీ అనమాట, మదర్ అనమాట, ఆమె మదర్ మేరీ అంటారు ఆమెను. ఆ స్టాచ్యూని పికప్ తీసుకున్నాడు. ద మదర్ ఆఫ్ గాడ్, ఆమె ఎవరంటే మదర్ ఆఫ్ గాడ్. తీసుకొని he slipped the statue under his shirt.
గబుక్కున దాచేశాడు, అతని షర్ట్ కింద ఇట్లా దాచిపెట్టుకున్నాడు. అండ్ ర్యాన్ అవుట్ ఆఫ్ ద చర్చ్, దాచిపెట్టుకొని పరిగెత్తాడు చర్చిలోంచి బయటికి. డౌన్ ద స్ట్రీట్, ఆ స్ట్రీట్ వెంట పరిగెత్తాడు. ఇన్ టు ద హౌస్, అక్కడి నుంచి ఇంట్లోకి, అక్కడి నుంచి అతని రూమ్లోకి వెళ్ళిపోయాడు. అండ్ అప్ టు హిస్ రూమ్ దాకా పరిగెత్తాడు అనమాట. ఈ షట్ ద డోర్ వేసేసుకున్నాడు ఆఫ్ హిస్ రూమ్. ఇతను రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ బిగించేసుకున్నాడు. అండ్ సాట్ డౌన్ విత్ ఎ పీస్ ఆఫ్ పేపర్ అండ్ పెన్, గబగబా కూర్చొని ఒక పేపర్ పెన్ను తీసుకొని కూర్చున్నాడు. ఇక బాబీ బిగాన్ టు రైట్ హిస్ లెటర్ టు గాడ్. ఇప్పుడు ఆ పేపర్ మీద లెటర్ రాయడం స్టార్ట్ చేశాడు గాడ్కి. అది 5th లెటర్ అనమాట. ఇది ఫైనల్ లెటర్. లెటర్ 5. గాడ్, ఐ హ్యావ్ కిడ్నాప్డ్ యువర్ మామ్. ఇఫ్ యూ వాంట్ టు సీ హర్ అగైన్ సెండ్ ద బైక్. బాబీ, ఇది అతని ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు మదర్ మేరీని స్టాచ్యూని కిడ్నాప్ చేసేసాడు అనమాట. అంటే అతని ఉద్దేశం ఏంటంటే, నాకు ఎట్లాగూ బైక్ ఇవ్వరు కాబట్టి ఇక నేను ఫైనల్గా చేయాల్సిన పని ఏంటిది, నాకు ఎట్లాగూ గాడ్ ఆ బైక్ తెచ్చి ఇవ్వడు కాబట్టి నేను మంచితనంగా చెప్పినా కూడా ఈ పని జరిగేటట్టు లేదు, వాళ్ళు నన్ను క్షమించేటట్టు లేరు. అందుకని క్షమాపణ ద్వారా ఈ విషయం జరగదు, కానీ బలవంతంగానైనా కిడ్నాప్ చేస్తేనే తప్ప నా పంతం నెగ్గేటట్లేదు అనుకున్నాడు కదా. ఇంత అమాయకత్వం అనమాట, తెలియంతనం. రాసింది ఎవరిది? రిచా రావ్. ఓకే, ఇక్కడ నుంచి ట్రబుల్ మేకర్, ఎ పర్సన్ హూ ఆఫెన్ కాజెస్ ట్రబుల్. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక ఇబ్బంది కలిగించే, పిల్లలను కొట్టడమో లేకపోతే ఇంకేదన్నా చిలిపి పని చేయడం అన్నట్టు. డిజర్వ్డ్ అంటే క్వాలిఫైడ్ టు హ్యావ్ సంథింగ్, అంటే అర్హత సాధించడం అనమాట. నెక్స్ట్ రిఫ్లెక్ట్ అంటే ఇక్కడ ఇందాక వచ్చింది కదా, థింక్, కొంచెం ఆలోచన చేయడం. స్టంప్డ్ అంటే వాక్డ్ ఇన్ ఏ నాయిజీ వే. నేను చెప్పాను కదా, స్టాంపింగ్ పీడ్ అంటే దన్న అడుగులు టపా టపా కొట్టుకుంటూ ఉన్న కాళ్ళు నేలకేసి కొట్టుకుంటూ నడవడం అనమాట. ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ ఉంది. కలెక్ట్ డేటా ఫ్రమ్ 30 families including men, women and children on the following programs they watch on TV. ఈ ప్రాజెక్ట్ వర్క్లో చూడండి ఏముందో, ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ షీట్ అంట. నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్, నంబర్ ఆఫ్ ఉమెన్ వాచింగ్, నంబర్ ఆఫ్ మెన్ వాచింగ్, నంబర్ ఆఫ్ చిల్డ్రన్ వాచింగ్. ఏం ప్రోగ్రామ్ ఇది? న్యూస్. టీవీలో న్యూస్ ఎంతమంది విమెన్ చూస్తున్నారు. మీ ఇంటి చుట్టుపక్కల ఎవరో ఒక 10 familiesని సర్వే చేయాలన్నమాట. ఒక్కొక్క ఫ్యామిలీలో న్యూస్ ఎంతమంది చూస్తున్నారు, అందులో విమెన్ ఎంతమంది, మెన్ ఎంతమంది, చిల్డ్రన్ ఎంతమంది, నంబర్ వేయాలన్నమాట. ఇక్కడ ఒకవేళ ఒక 5 చూస్తున్నారు అనుకోండి, మీ 10 ఫ్యామిలీలలో 5, ఇక్కడ మెన్ ఒక 6 చూస్తున్నారు అనుకోండి, చిల్డ్రన్ ఒక 2 చూస్తున్నారు అనుకోండి, అట్లా నెంబర్ వేయాలి. కుకరీ అంటే వంటల ప్రోగ్రామ్స్ ఎంతమంది చూస్తున్నారు, అట్లా వాటి నెంబర్ వేయాలన్నమాట. ఇక్కడ ఎంత నెంబర్ అయితే అంత. ఫిల్మ్ రివ్యూస్, సినిమాలు ఒక రివ్యూ ఇస్తూ ఉంటారు, అది బాగా ఆడింది, 100 days ఆడింది, అది బాగుంది, ఇది బాగుందని. అలాంటివి ఎంతమంది చూస్తున్నారు. తర్వాత డైలీ సీరియల్స్, అవి ఎంతమంది చూస్తున్నారు. రియాలిటీ షోస్, బిగ్ బాస్ లాంటివి, అవి ఎంతమంది చూస్తున్నారు. కార్టూన్ మూవీస్ ఎంతమంది చూస్తున్నారు, కార్టూన్స్, వాటి నెంబరు. ప్రోగ్రామ్స్, వేరే ఇంకా ఇతర ప్రోగ్రామ్స్ ఉంటవి, అలాంటివి ఎంతమంది చూస్తున్నారు. మూవీస్ ఎంతమంది చూస్తున్నారు, నెంబర్ వేయాలి. డిస్కషన్స్, చర్చలు జరుగుతుంటాయి కదా, పొలిటికల్గా ఇంకా కరెంట్ ఇష్యూస్ మీద చర్చలు జరుగుతుంటాయి. అంటే ఈరోజు ఏం జరిగింది, మనం ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుంది కదా, దాని మీద డిస్కషన్స్ ఏమైనా నడిస్తే అలాంటివి ఏం చూస్తున్నారు అనే దాని మీద ఇక్కడ నెంబర్ వేయాలి. మెన్ ఎంతమంది, ఉమెన్ ఎంతమంది, మెన్ ఎంతమంది, చిల్డ్రన్ ఎంతమంది. గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఇవి చూసేవాళ్ళు అమ్మాయిలు, ఉమెన్ ఎంతమంది, మెన్ ఎంతమంది. విమెన్ అంటే తెలుసు కదా, స్త్రీలు, పురుషులు, చిల్డ్రన్, అట్లా. నెక్స్ట్ ఫాలో ద ప్రాసెస్ గివెన్ బిలో. ఇది చేసేటప్పుడు ఈ ప్రాసెస్ ఫాలో కావాలట. బిఫోర్ కండక్టింగ్ సర్వే చేసేటప్పుడు ఫామ్ ఇంటూ 3 groups. మీరు 3 గ్రూపులుగా విడిపోవాలట. మీ గ్రూప్ అంటే మీ క్లాస్లో ఉన్న మీ స్నేహితులు 3 గ్రూపులు అయిపోవాలి. డ్యూరింగ్ ద సర్వే కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ టు నో హౌ ఫ్రీక్వెంట్లీ పీపుల్ వాచ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఆన్ టీవీ డిపెండింగ్ ఆన్ దేర్ జెండర్ అండ్ ఏజ్. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి, అసలు ఎంతమంది చేస్తున్నారని. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఒక చోట చేర్చి
అప్పుడు ఈ టేబుల్ ఫామ్లో చేయాలన్నమాట. ఈచ్ గ్రూప్ షుడ్ కలెక్ట్ డేటా ఫ్రమ్ 10 ఫ్యామిలీస్. ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క 10 ఫ్యామిలీస్ నుంచి డేటా కలెక్ట్ చేయాలి బై యూజింగ్ ద అబోవ్ ఫార్మాట్. ఈ ఒక్కొక్క గ్రూపుకి అనమాట, ఒక్కొక్క గ్రూపు 10 ఫ్యామిలీస్ అంటే మొత్తం 30 ఫ్యామిలీస్ అవుతాయి. అన్నీ కలిపి ఆన్ ద బేసిస్ ఆఫ్ 10 ఇండివిజువల్ షీట్స్ ప్రిపేర్ 1 కన్సాలిడేటెడ్ షీట్ గివింగ్ ద ప్రొఫైల్ ఆఫ్ ద ఫ్యామిలీస్ విజిటెడ్. ముగ్గురు దగ్గర ఇలాంటివి వచ్చేస్తాయి. అప్పుడు ఈ మూడింటిని కలిపి ఒక సింగిల్ టేబుల్లో వేయాల్సి ఉంటుంది అన్నట్టు. అన్నీ కలిపి వీళ్ళ దాంట్లో విమెన్ ఎంతమంది, ఇప్పుడు ఒక గ్రూప్ ఇది చేశారు అనుకోండి, ఒక గ్రూప్ ఈ డేటా ఇచ్చాడు, ఇంకో గ్రూప్ వాళ్ళు ఇక్కడ ఏమి ఇస్తాడు, ఇక్కడ 6 ఉండొచ్చు, ఇక్కడ 7 ఉండొచ్చు, ఇక్కడ 1 ఉండొచ్చు, అంతా కలిపి 3 కలిపి ఇక్కడ రాయాలి. ఓకేనా? 3 షీట్లలో విమెన్ ఎంతమంది ఉన్నారో ఇక్కడ రాయాలి, 3 షీట్స్లో మెన్ ఎంతమంది ఉన్నారో ఇక్కడ రాయాలి, 3 షీట్స్లో చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారో ఇక్కడ రాయాలి. ఆఫ్టర్ సర్వే ఇవన్నీ చేయాల్సింది. సర్వే తర్వాత ఏం చేయాలి చెప్పాను కదా, ఇట్లా అనాలిసిస్ ద రిజల్ట్స్ ఇన్ ద గ్రూప్ అండ్ రైట్ ఎ బ్రీఫ్ రిపోర్ట్ ఆన్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ సర్వే. మొత్తం అనాలిసిస్ చేయాలి. చేసినప్పుడు మనకు నెంబర్ తెలుస్తుంది కదా నెంబర్. అంటే ఇక్కడ చూసినప్పుడు టోటల్ ఇక్కడ ఎంత వచ్చింది తీసుకున్నాం అనుకో, ప్రోగ్రామ్స్ చూసే ఉమెన్ ఎంతమంది వచ్చారు ఇక్కడ కూడా టోటల్ వస్తుంది కదా. ఇక్కడ ఒక టోటల్ కాలం వేసుకోవచ్చు. అంటే న్యూస్ చూసే వాళ్ళ టోటల్ మెంబర్స్ ఇక్కడ వస్తారనమాట. ఫస్ట్ కుకరీ చూసే వాళ్ళ టోటల్ నెంబర్ ఇక్కడ వస్తుంది. దాన్ని బట్టి ఏ ప్రోగ్రామ్ ఎక్కువ మంది చూస్తున్నారు అనేది కూడా మనకు వచ్చేస్తుంది. ఓకే, విమెన్ అసలు మొత్తం చూసే వాళ్ళల్లో విమెన్ ఎక్కువ మంది ఉన్నారా, మెన్ ఎక్కువ మంది ఉన్నారా, చిల్డ్రన్ ఎక్కువ మంది ఉన్నారా, టీవీ చూసే వాళ్ళల్లో అది కూడా తెలుస్తుంది అన్నట్టు. ఇటు టోటల్ వస్తుంది, ఇటు పక్క టోటల్ కూడా వస్తుంది. మనకి 2 విషయాలు తెలుస్తాయి దీన్ని బట్టి. నెక్స్ట్ చాలా విషయాలు తెలుస్తాయి, 2 కాదు. యూ మే యూజ్ ద ఫాలోయింగ్ ఫ్రేజెస్. చూడండి, వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ మెన్ ఆర్ విమెన్ అండ్ చిల్డ్రన్ అబోవ్ 75%. అబోవ్ 75% అయితే ఏం చూస్తున్నారు, న్యూస్ చూస్తున్నారా, సినిమాస్ చూస్తున్నారా, అట్లా రాయొచ్చు అనమాట. 70 మొత్తం ఉన్నది ఎంతమంది, ఇప్పుడు మీరు సర్వే చేసిన వాళ్ళు ఎంతమంది అయ్యారు, 30 ఫ్యామిలీస్లో ఎంతమంది పీపుల్ ఉన్నారు, 100 మెంబర్స్ ఉన్నారా, 100 అనేది 10% అయితే అందులో 75% దాకా ఎంత పర్సెంట్ పీపుల్ ఏం ప్రోగ్రామ్ చూస్తున్నారో మనం రాయొచ్చు. ఒక వెరీ ఫ్యూ నెంబర్ ఆఫ్ మెన్ ఆర్ లేదా విమెన్ ఆర్ చిల్డ్రన్ ఆర్ బిలో 15%. వెరీ ఫ్యూ అంటే బిలో 15% ఉంటే వాళ్ళు ఏ ప్రోగ్రామ్ చూస్తున్నారు. గుడ్ నెంబర్ ఆఫ్ మెన్ ఎంత 15 నుంచి 75% ఉన్న పీపుల్ ఏ ప్రోగ్రామ్ చూస్తున్నారు, ఆ ప్రోగ్రామ్స్ పేరు మీరు రాయొచ్చు. ఓకేనా? ఇట్లా ఈ టేబుల్ వేయడం వల్ల మనకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుందన్నమాట. మీరు చేయాలి ఇది. నెక్స్ట్ సెల్ఫ్ అసెస్మెంట్ ఉంది, చేసుకోండి. మీరు ఇది చేయగలుగుతారా? ఐ రీడ్ అండ్ అండర్స్టూడ్ ద టెక్స్ట్. నేను టెక్స్ట్ బుక్ చదవగలను, అర్థం చేసుకోగలను అని అంటే ఎస్ దాంట్లో టిక్ చేయండి. కొంతవరకు మాత్రమే అర్థం చేసుకోగలను అంటే ఇందులో టిక్ చేయండి. అసలు అర్థం చేసుకోలేను అంటే ఇందులో టిక్ చేయండి. ఓకేనా? ద స్నేక్ అండ్ ద మిర్రర్. ఇది ఈ ప్రోగ్రామ్, ఈ లెసన్ మీకు వచ్చా, చదవడం వచ్చా, బాగా చదవడం వచ్చా, కొంచెం వచ్చా, అసలు రాదా, టిక్ చేయండి ఇవన్నీ. ఐ వాజ్ ఏబుల్ టు డూ ఎక్సర్సైజ్ గివెన్ అండర్ ద వొకాబులరీ. వొకాబులరీలో ఇచ్చిన ఎక్సర్సైజెస్ అవి నేను చేయగలను, ఎస్ అంటే ఇందులో చేయండి. కొంత చేయగలను అంటే ఇందులో, అసలు చేయలేను అంటే ఇందులో, ప్రతిదీ అనమాట ఇక్కడ. ఓకే, ఇవన్నీ కూడా ప్రతి లెసన్లో ఉంటవి, మీరు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ 2 వస్తుంది. అంటే దీంట్లో నేను ఒక స్పెషల్గా ఒక వీడియో పెట్టాలని అనుకున్నాను. హ్యాడ్ ప్లస్ V3 అనే కాన్సెప్ట్ మీద ఒక వీడియో స్పెషల్గా పోస్ట్ చేస్తాను. అది చాలా జాగ్రత్తగా చూడండి. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో ఒక 10-15 వరకు ఎగ్జాంపుల్స్ తోటి ఒక వీడియో చేస్తాను. అది కూడా ఫాలో అవ్వండి. ఓకే, నాకు వీలైనంత వరకు అదంతా చేస్తూ ఉంటాను, మీరు వాచ్ చేయండి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.